మరి కాసేపట్లో మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభ. జగన్ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. రానున్న ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు. ఈ నెల 14న వైసీపీలో చేరనున్న ముద్రగడ. యువతకు ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మాట తప్పిందన్న షర్మిల. మేం అధికారంలోకి వస్తే భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఏపీ పీసీసీ చీఫ్. వైసీపీని అంతం చేసేందుకే పొత్తులు పెట్టుకున్నారన్న పురంధేశ్వరి. వైసీపీ అంతం కావాలంటే అందరూ ఏకం కావాలని ఏపీ బీజేపీ చీఫ్ పిలుపు. చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి సెన్సేషనల్ ట్వీట్. అధికారం కోసం బాబు దిగజారన్న విజయసాయిరెడ్డి. రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఈ నెల 12న తెలంగాణ కేబినెట్ భేటీ. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభానికి ఆమోదం తెలిపి అవకాశం. రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో హాఫ్ మారథాన్ జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. వైభవంగా మెదక్ జిల్లా ఏడుపాయల జాతర. దుర్గామాత ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. మహబూబాబాద్ లోని ఓ పరీక్షా కేంద్రంలో కానిస్టేబుల్ అత్యుత్సాహం. ఒక వ్యక్తిని చితకబాదిన కానిస్టేబుల్. రేపటి నుంచి నెల 25 వరకు టీడీపీ ప్రజాగళం సభలు. ఎన్నికలకు ప్రజలను సమాయత్తం చేయాలన్న చంద్రబాబు. ఈ నెల 17న చిలకలూరిపేట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సభ. సభాస్థలాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు. మన్యం బంద్కు పిలుపునిచ్చిన ఆదివాసీ గిరిజన సంఘం. ఏజెన్సీ బంద్తో నిర్మానుష్యంగా మారిన పలు ప్రాంతాలు. చిత్తూరు జిల్లా చుక్కవారిపల్లిలో ఏనుగుల హల్చల్. పంట పొలాలు ఫెన్సింగ్ ధ్వంసం చేసిన గజరాజులు. పంజాబ్ అమృత్సర్లో రైతుల ఆందోళన. మద్దతు ధర కోసం రైలు రోకో చేపట్టిన అన్నదాతలు.